స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదినాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుతున్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో సంస్కరణల బాట బట్టి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశ మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకందరికీ కూడా సత్వర న్యాయం జరగాలని చెప్పి గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు అన్నీ ప్రవేశపెట్టి ప్రజలందరికీ కూడా నేరుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ అందించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తరఫున అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఒక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి బాటలో కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా అన్ని అమలు చేస్తున్నారు. అది కాకుండా కూడా ఇక్కడ మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడో నిలిచిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఇంకా మరి కొంతకాలం మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తెచ్చేదానికి మరిన్ని కాలం అతనికి ఆయా రంగాలన్నీ కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరిన్ని జన్మదిన వేడుకలు మనమంతా కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ జరుగుతుంది. అందరికి నమస్కారము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ నాయకుడు గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పుంగనూరు పట్టణంలోని అర్బన్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకొని 51వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రమంతా ప్రజలు పండగ వాతావరణంలో ఆయన వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రజలు కూడా గమనించాలి, మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేవలము పేదల పక్షపాతిగా ఆయన పనితీరు కూడా ఉంది. సంక్షేమ పథకాలు అయితేనేంటి, అట్లే అభివృద్ధి కూడా ఎన్నో రకాలుగా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఇంకా 10 కాలాల పాటు ఆశీర్వదించాలని తెలియజేసుకుంటున్నాను. అట్లే సంక్షేమ పథకాలను కానీ, విద్యకు కానీ, వైద్యానికి అట్లే ప్రతి ఒక్క పేదవారు బాగుండాలి, ప్రతి ఒక్క పేదవారికి కూడా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో నవరత్నాల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పేదవారికి అంతా మంచి జరిగే విధంగా మన ప్రభుత్వము చేపడుతూ ఉంది. ప్రజలు కూడా గమనించి మన ముఖ్యమంత్రికి కానీ, ఇక్కడ మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి అన్నకి, మిథునన్నకు కూడా 10 కాలాల పాటు ఉండి పేదలకు మంచి చేసే విధంగా చేస్తారు. కాబట్టి 10 కాలాలు ఉండే విధంగా ఆదరించి ఆశీర్వదించాలనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.